పాలికపై తెలుగుదేశం పార్టీ జెండా, వైస్ చైర్మన్గా తెలుగుదేశం పార్టీ మద్దతుదారు ఎన్నిక, సైకిల్ ఎక్కిన చైర్మన్ సహా పలువురు కౌన్సిలర్లు, తుని వైస్ చైర్మన్, పాలకొండ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా. 2 చోట్ల తమ పార్టీ సభ్యులు హాజరు కాకుండా అడ్డుకున్న వైకాపా. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పురపాలక సంఘంలో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. సోమవారం జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నం భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్ వెంకట సుబ్బారావు సహా 17 మంది వైకాపా కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరడంతో మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసింది. ఇక తుని మున్సిపల్ వైస్ చైర్పర్సన్, పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ స్థానాలకు సోమవారం జరిగాల్సిన ఎన్నికలు హైడ్రామా మధ్య మరోసారి వాయిదా పడ్డాయి. 2 చోట్ల వైకాపా కౌన్సిలర్లు హాజరు కాకుండా పార్టీ నేతలు కట్టడి చేశారు. నెల 3, 4 తేదీలు వాయిదా పడిన పాలకొండ చైర్పర్సన్, తుని, పిడుగురాళ్ల వైస్ చైర్మన్ స్థానాలకు సోమవారం ఎన్నిక జరిగేలా షెడ్యూల్ ప్రకటించినప్పటికీ కోరం సరిపోక పాలకొండ, తునిలో ఎన్నికలు వాయిదా వేసినట్టు అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికలు పంపారు. ఈ 2 చోట్ల మంగళవారం మళ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే విచిత్రం ఏంటంటే, ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో నామినేషన్లప్పుడు లేదంటే ఎన్నికలప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ని అరాచకం, దుర్మార్గం అంటూ రాసుకొచ్చారు. అధికార అహంకారం, బలము, మదము ఇవన్నీ రాసుకొచ్చారు. ఇప్పుడు పోలీసుల్ని చేతిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని బలవంతంగా లాక్కుని లేదా వాళ్ళని ప్రలోభ పెట్టి లాక్కుని అదే సందర్భంలో నాయకుల్ని కట్టడి చేసేసి మొత్తం అధికార వ్యవస్థ మొత్తం అడ్డదిడ్డంగా వాడేస్తూ దుర్వినియోగం చేస్తూ గెలిచినటువంటి వాళ్ళని బలవంతంగా లాక్కుంటుంటే అది గొప్పగా రాయడం పిడుగురాళ్ల పురపాలికపై తెలుగుదేశం పార్టీ జెండా. ఒకప్పుడు 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు కూడా ఇట్లాగే గొప్పగా రాసుకొచ్చారు. మళ్ళీ అదే సందర్భంలో వైసీపీ వాళ్ళ దగ్గరికి ఒక 4 ఎమ్మెల్యేలు ఇట్టించి వెళ్తే మాత్రం దుర్మార్గం అని రాసుకొచ్చారు. ఇదే దౌర్భాగ్యం. ఆంధ్ర ప్రజలకు పట్టిన శాపం ఏంటంటే, మీడియా మనకి నచ్చితే కనుక ఇలాంటి అరాచకాల్ని సమర్థిస్తుంది, అదే సందర్భంలో మనకు నచ్చకపోతే కనుక నార్మల్ ఇష్యూస్ను కూడా దుర్మార్గం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంటుంది. లేకపోతే వేటగాళ్ల